అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మనం ముద్దపప్పు చేసుకుంటాం. ముద్దపప్పు జస్ట్ కుక్కర్లో ఒక గిన్నెలో వేసేసి తగినన్ని నీళ్ళు పోసేసి పసుపు వేసేసి ఉడకబెట్టేసుకుంటాం. అది ముద్దపప్పు అనుకుంటూ తినేస్తాం. ఓకే, అది కూడా ముద్దపప్పే, నో ప్రాబ్లం, అలా కూడా తినచ్చు. బట్ అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా, అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా తినాలనిపిస్తే మాత్రం ఇలా పప్పుని దోరగా వేయించేసుకోవాలి. మార్చేసుకోకూడదు, చక్కగా దోరగా వేయించేసుకోవాలి. మంచి వాసన వస్తుంది. మంచి ఆ దోర వాసన వచ్చాక అప్పుడు మీరు బంద్ చేసేసుకోవాలి. నాదైతే పూర్తిగా వేగిపోయింది. చాలా చాలా బాగుంటుంది ఇది. చక్కగా తగినన్ని నీళ్లు పోసుకుని కొంచెం గట్టిగా చేసుకుని ముద్దపప్పు ఆవకాయ నంచుకుని తింటే ఒక రేంజ్లో ఉంటుందండి. ఎక్కడ ఉండదు స్వర్గం, ఒక రేంజ్ అంటే ఒక రేంజ్. చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన వెజిటేరియన్స్కి అయితే కంపల్సరీ ప్రోటీన్ వచ్చేది పప్పులతోనే కాబట్టి కంపల్సరీ ముద్దపప్పు అనేది తినాలి. అలాగే ముద్దపప్పులో నెయ్యి వేసుకుని తింటే విటమిన్ డి డెఫిషియన్సీ కూడా చాలా తగ్గిపోతుంది. సో తప్పకుండా మీరు చేసుకోండి, ఇలా వేయించేసుకోండి. మార్చేసుకోవద్దు, సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. కొంచెం పేషెన్స్ ఉండాలంతే. హ్యాపీగా ముందు రోజు రాత్రి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ముందు రోజు రాత్రి వేయించి పెట్టేసుకుని దాన్ని తగినన్ని నీళ్ళు పోసుకుని కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. సో మామూలుగా మనలాంటి హౌస్ వైఫ్ అయితే ఎప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు ఇలా వేయించేసుకుని నీళ్ళు పోసేసుకుని కొంచెం పసుపు వేసేసుకుని మనం ఉడకబెట్టేసుకుని వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని ఆవకాయ నంచుకుని తింటే అదిరిపోతుందండి. సో డూ ట్రై ఇట్ అండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ హాలిడేస్ అనేవి. చక్క మంచి మంచి రెసిపీస్ చేసుకుని తినండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి. వేయించుకుని ఎలా తినాలా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇలా వేయించుకోవాలని చెప్పడానికే నేను ఈ షార్ట్ చేశాను. ఎలా చేయాలి అని కొంతమందికి డౌట్ ఉంటుందా, ఆ డౌట్ తీర్చడానికే నేను చేశాను. బాయ్ అండి.